టీడీపీ అభ్యర్థుల తొలి జాబితాను అధిష్టానం మరి కాసేపట్లో విడుదల చేయనుంది. తొలి జాబితాలో 120 నుంచి 140 మంది అసెంబ్లీ అభ్యర్థులతో పాటు 14 నుంచి 17 మంది లోక్సభ అభ్యర్థుల పేర్లను కూడా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే చంద్రబాబు కొత్త వాళ్ల పేర్లను కూడా పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. 2-3 రోజుల్లో పూర్తి జాబితాను చంద్రబాబు విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మనకు అందించడానికి మా ప్రతినిధి నరసింహారావు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నరసింహారావు, చెప్పండి, మరి కాసేపట్లో టీడీపీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. మరి దీనిలో అవకాశం ఎవరికి వచ్చింది, ఎవరికి రాలేదు, పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రస్తుతం మనం ఉండవల్లిలోని సీఎం నివాసం దగ్గర ఉన్నాం. ఇందులో భాగంగా మనం చెప్పుకుంటే అభ్యర్థుల ఎంపికపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కసరత్తు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ 133 మంది అభ్యర్థుల్ని, ఎమ్మెల్యే అభ్యర్థులను కసరత్తు చేశారు. అంతేకాకుండా కూడా 14 నుంచి 15 మంది లోక్సభ అభ్యర్థులను కూడా ఖరారు చేశారు. ఇందులో భాగంగా మనం చెప్పుకుంటే కూడా ఇక జిల్లాల వారీగా చూస్తే కూడా అనంతపురం జిల్లా నుంచి ముఖ్యంగా అనంతపురం సిటీకి అర్బన్ ప్రాంతానికి ప్రభాకర్ చౌదరి సిట్టింగ్ ఎమ్మెల్యే, హిందూపురం బాలకృష్ణ, పుట్టపర్తి పల్లె రఘునాథ్ రెడ్డి, పెనుకొండ పార్థసారథి, రాయదుర్గం కాలువ శ్రీనివాసు, రాప్తాడు పరిటాల సునీత, ధర్మవరం ఎవరైతే ఉన్నారో సూర్యనారాయణ, అంతేకాకుండా తాడిపత్రి జేసీ ప్రభాకర్ కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డి, మడకశిర వీరన్న, అంతేకాకుండా కూడా ఉరవకొండ పయ్యావుల కేశవ్, కదిరి, కళ్యాణదుర్గం, గుంతకల్లు, సింగనమల ఈ 4 నియోజకవర్గాలు కూడా పెండింగ్లో పెట్టారు. ఈ 4 నియోజకవర్గాలకి అభ్యర్థుల పోటీతత్వం ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రకటించినటువంటి అభ్యర్థులు ఇక ప్రచారం కూడా చేసుకుంటున్నారు. అంతేకాకుండా కూడా కర్నూలు ఆలగడ్డ అఖిలప్రియ, అంతేకాకుండా కూడా పత్తికొండ కేఈ శ్యాంబాబు, డోన్ కేఈ ప్రతాపు, పాణ్యం గౌరు చరితారెడ్డి, బలగాడపల్లి బీసీ జనార్దన్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే, దీంతోపాటు ఇక మంత్రాలయం తిక్కారెడ్డి, ఎమ్మిగండూరు జయనాగేశ్వర రెడ్డి, శ్రీశైలం బుడ్డా రాజశేఖర్ రెడ్డి, అలూరు సుజాతమ్మ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటికే వీరిని కన్ఫర్మ్ చేసింది అధిష్టానం ఇప్పటికే ఖరారు చేసింది. వారు ప్రచారం కూడా చేసుకుంటున్నారు. ఇక నంద్యాల కానీ, అంతేకాకుండా బ్రహ్మానంద రెడ్డికి నంద్యాల దాదాపు కన్ఫర్మ్ చేశారు. అంతేకాకుండా కూడా ఇక కర్నూలు అర్బన్ ప్రాంతం ఏదైతే ఉందో దీనికి ఎస్వి మోహన్ రెడ్డి, దీంతోపాటు టీజీ వెంకటేష్ కుమార్ భరత్ పేరు వినిపిస్తున్నాయి. ఇక ఆదోని మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు, ప్రస్తుతం ఎంపీగా ఉన్నటువంటి బుట్టా రేణుక పేరు కూడా వినిపిస్తుంది. ప్రస్తుతానికి ఈ నియోజకవర్గం ఇంకా ఫైనల్ కాలేదు. దీంతోపాటు కోడుమూరు కానీ, ఆదోని నియోజకవర్గాలు కూడా ఫైనల్ చేయాల్సి ఉంది. ఇక కడప జిల్లా చూస్తే పులివెందుల సతీష్ రెడ్డి, అంతేకాకుండా రాజంపేట బత్వాల్ చెంగల్రాయుడు, రాయచోటి రమేష్ రెడ్డి, కమలాపురం పుత్తా నరసింహారెడ్డి, మైదుకూరు పుట్టా సుధాకర్ యాదవ్, జమ్మలమడుగు రామసుబ్బారెడ్డి, అంతేకాకుండా రైల్వే కోడూరు నరసింహప్రసాద్ ఈ పేర్లను ఇప్పటికే అధిష్టానం కన్ఫర్మ్ చేసింది. ఇక పెండింగ్లో కడప కానీ, బద్వేలు కానీ, కడపని నాగులు మీరని ఇప్పటికే కన్ఫర్మ్ చేసినట్టుంది. మైనార్టీకి అక్కడ అవకాశం కల్పించారు. దీంతోపాటు ఇక బద్వేలు, పొద్దుటూరు నియోజకవర్గం చూస్తే మాజీ ఎమ్మెల్యే మల్యాల లింగారెడ్డి అక్కడ ఆయన డిమాండ్ చేస్తున్నారు, ఆయనకు కూడా ఇవ్వాలని చెప్పి అవకాశం కల్పించాలని చెప్పేసి. కానీ ఇదే నియోజకవర్గంలో ప్రొద్దుటూరు నుంచి ఎవరైతే ఉన్నారో ఈ కమలాపురం మాజీ ఎమ్మెల్యే ఉన్నటువంటి ఆయన కూడా అడుగుతున్నారు ఇక్కడ నియోజకవర్గాన్ని. వీర నరసింహారెడ్డి ఆయన కూడా ఈ సీటు ఆశిస్తున్నట్టు మనం చెప్పుకోవచ్చు. ఇక కుప్పం నియోజకవర్గం చిత్తూరు చూస్తే కుప్పం నారా చంద్రబాబు నాయుడు, పలమనేరు అమర్నాథ్ రెడ్డి, పీలేరు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, పొంగునూరు అనీష్ రెడ్డి, అంతేకాకుండా చంద్రగిరి పులవర్ధన నాని, చిత్తూరు సత్యప్రభ ఈమె ప్రస్తుతానికి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈమె రాజంపేట ఎంపీకి కూడా పోటీ చేయాలని చెప్పేసి కూడా అధిష్టానం కోరుతుంది. ఆ దిశగా కూడా వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తం చూస్తే మాత్రం జిల్లాల వారికి ఇప్పటికే దాదాపు ఖరారు వచ్చారు. ఓన్లీ 30 నుంచి 40 మంది అభ్యర్థులను ఖరారు చేయాల్సింది. నలుగురు అభ్యర్థులు రేసులో ఉన్నట్టు మనం చెప్పుకోవచ్చు. నరసింహ, ఎవరికైతే టికెట్ దక్కలేదో వారంతా చాలా మంది సీఎం నివాసం దగ్గర కూడా ధర్నా చేయడం మనం చూస్తున్నాం. మరి అసమ్మతి అభ్యర్థులు ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు, ఏ విధంగా ఉంది? ఒక్కొక్క నియోజకవర్గానికి 4 నుంచి 5 అభ్యర్థులు కూడా కొన్ని నియోజకవర్గాలు ఉన్నారు. అట్లాంటి వారిని బుజ్జగించేందుకు కూడా అధిష్టానం ప్రయత్నిస్తుంది. అంతేకాకుండా కూడా సామాజిక సమీకరణ నేపథ్యంలో కూడా ఐవీఆర్ సర్వేల దగ్గరని అభ్యర్థులు దాదాపు ఖరారు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే కొన్ని నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం మనం చూసాం, నిన్న పోలవరం నియోజకవర్గం ముడియం శ్రీనివాస్కి ఇవ్వద్దని, దీంతోపాటు తిరువూరు నియోజకవర్గం నుంచి ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఉన్నటువంటి స్వామిదాస్ ఆయనకి ఇవ్వాలని చెప్పి కోరుతున్నారు. కానీ కొవ్వూరులో ఉన్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి జవహర్ని తిరువూరుకు తీసుకు
తీసుకొస్తున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి కొంతమంది స్వామిదాస్కి టికెట్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తారు. ఇక కొన్ని నియోజకవర్గాలు సమస్యాత్మకంగా మరి ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 4 నుంచి 5 అభ్యర్థులు ఉన్న నేపథ్యంలో ఉజ్జగింపుతున్నారు. కొంతమంది ఇక పార్టీలో ఉండలేక వేరే చోట అవకాశం కల్పిస్తున్నప్పుడు ఈ పార్టీ వీడి మరో పార్టీలోకి చేరుతున్నట్టు మనం చూసుకోవచ్చు. మొత్తంగా మనం చూస్తే మాత్రం ఇక ఇప్పటికే దాదాపు 130 మంది అభ్యర్థులు అధిష్టానం పేర్లు ఖరారు చేసింది. 30 నుంచి 40 మంది అభ్యర్థులు మాత్రమే ఫైనల్ చేయాల్సి ఉంది. ఈరోజు మరి కాసేపట్లో ఫస్ట్ జాబితాని విడుదల చేయనున్నారు. ఇక ఉన్నటువంటి 30 మందిని కానీ 40 మందిని కానీ అభ్యర్థుల్ని ఎలక్షన్ ప్రచారంలో ఉంటూనే సీఎం ఫైనల్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రేపు ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన చేయనున్నారు. ఆ తర్వాత ఎల్లుండు ఆయన వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్న తర్వాత ప్రచారం కూడా ప్రారంభం కానట్టు ఇప్పటికీ ఖరారు చేసినటువంటి అభ్యర్థులకి ఇండికేషన్ కూడా ఇచ్చారు ప్రచారం చేసుకోవాలని చెప్పి. దీంతో వారంతా కూడా ప్రచారాలు చేసుకుంటున్నట్టు మనం చెప్పుకోవచ్చు. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో.